పొమ్మంటుంటే పో 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 చెప్పండి కదా పో పొమ్మంటుంటే కొడతా పో ఏయ్ పో పో ఏయ్ బుద్ధి లేదు నేను ఎటెల్ తాట వస్తున్నా పొమ్మంటుంటే పో ఏయ్ నిన్నే ఎందుకు వస్తున్నావు నా ఇంట ఎందుకు పెడుతున్నావు పో పో నీకేమైనా పిచ్చా నా ఇంట ఎందుకు పెడుతున్నావు పో అవతలికి పో ఏయ్ చెప్తే అర్థం కావట్లేదు నీకు వెళ్ళకపోతే రాయితో కొడతా పో పో అమ్మా అంజలి ముందు దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత రెడీ అవుదు గాని రామ్మా. మాకన్నా మా కూతురే ఎక్కువ చదివిందని గొప్పగా చెప్పుకునేవాళ్ళ. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా అంజలి? అది కాదు నాన్న, ఇలా చెయ్యమ్మా అని సలహా ఇచ్చే నువ్వే ఇలా డల్గా ఉంటే మాకు బాధగా ఉంటుందమ్మా. బీ హ్యాపీ పద. పొమ్మంటుంటే చెప్పండి కదా పొమ్మంటు అయ్యో సారీ అమ్మా, సారీ. అయినా రోడ్డు మీద అలా నడుస్తున్నావేంటి? సారీ అమ్మా, దెబ్బలేమైనా తగిలాయా? చూసుకోలేదమ్మా. ఈ దెబ్బలకి మందేస్తే పోతాయి, నీ జీవితం మీద పడ్డ దెబ్బలకి ఏ మందేస్తే పోతాయి? పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు? పోతావు, పిచ్చి పట్టిపోతావు. ఒకటి వెళ్ళిపోయింది, ఇంకొకటి కూడా పోతుంది. వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, ఇంకొకటి కూడా పోతుంది. ఏంటి న్యూసెన్స్? ఎప్పుడు కనిపించినా ఇలాగే మాట్లాడతావు? నాకు నా నీడ ఎంత పడ్డట్టు నీకు దరిద్రం వెంట పడ్డది. నాశనమే, సర్వనాశనమే. అంజలి, అంతా మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకోమ్మా. ఒరే పిచ్చివాడా, వెలిగేది దీపం కాదు, వెలగబోయేది మీ అందరి చితి. ఇవాళ దీపం కూడా ఆరిపోతుంది, ఆరిపోతుంది, ఆరిపోతుంది. ఏంటండి ఈ అరిష్టం? దేవుడి దగ్గర దీపం ఆరిపోయిందేంటండి? అదే నాకు అర్థం కావలేదు కుసుమ, ఎందుకు ఇలా జరిగింది? నాన్న, ప్రతి చిన్న విషయానికి కంగారు పడకండి.
గాలి కారిపోయి ఉంటుంది. దానికే ఎందుకింత ఆలోచిస్తారు? పిచ్చి వాళ్ళు మీరు. ఒక్కసారి దీపం ఆరిపోతే మళ్ళీ వెలగదు. గాల్లో కలిసిపోతుంది.